ఎప్పుడు లేదు మంజు, వెళ్ళొద్దు మంజు. నువ్వు నాకు కావాలి మంజు. మంజు అక్కడ కాదు, ఇక్కడ. ముందు అసలు తమ్ముడు, వెనక అరువు తమ్ముళ్ళు. అందరూ క్యూ కట్టారు. ఏంటి కథ? మా అన్నయ్య జీవితాన్ని కథగా మార్చొద్దని అడగడానికి వచ్చాం. ఏ తప్పు చేయని మా అన్నయ్య బాధపడుతుంటే చూడలేక మేమొచ్చాం. అంటే అబద్ధం చెప్పడం మీ దృష్టిలో తప్పు కాదా? అబద్ధం చెప్పింది బాబాయ్. అలా చెప్పకపోతే ఈ పెళ్లి జరగదని చెప్పాడు. అబద్ధం ఖరీదు నా చెల్లి నిండు జీవితం. మా బాబాయ్ చేసిన తప్పుకి శిక్ష మా అన్నయ్య అనుభవించాలా? రే వదినా, ప్లీజ్ వదినా. అన్నయ్య నిద్రలేని రాత్రుల్లో గడుపుతున్నాడు వదినా. ఇంటికి వచ్చే వదినా, ప్లీజ్ వదినా. ఇటో. నేను చెప్పిన కండిషన్ మీ అన్నయ్య మీతో చెప్పలేదా? ఏ కండిషన్? నా చెల్లి మీతో రావాలంటే నువ్వొక్కడవే మీ అన్నయ్యతో ఉండాలి. రేయ్, నువ్వే ఎక్కువ మాట్లాడుతున్నావు. చూడండి, మీరేం చేయమన్నా చేస్తాం, కానీ బంగారం లాంటి మా అన్నయ్య నుంచి మమ్మల్ని వేరు చేయకండి ప్లీజ్. నేను చెప్పేది అదే కన్నా. బంగారాన్ని ఎవరు వదులుకుంటారు? దాని వెనకాలన్న ఇనుము, ఇత్తడి, కంచు, చెత్త, చెదారం వద్దంటున్నాను. పనికి మాలిన రాయబారాలతో ఇంకోసారి ఇంటి గుమ్మం తొక్కకండి. సార్ పల్లె 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 మసాలా పల్లె మసాలా. ఆకలేస్తుందా? నువ్వు ఆకలేస్తుందా అని అడుగుతున్నావు. ఇదే అన్నయ్య అయితే ఓ పొట్లం కొనిచ్చి తినరా కన్నా అనేవాడు. మీ అన్నయ్య కంటే ఇంకా గొప్పగా చెప్పగలరా? నేను చెప్పమంటావా? ఇది చెప్పు. నన్ను తినరా. నీ కళ్ళ ముందు నువ్వే మా అన్నయ్యని వదిని ఒకటి చేసావు. ఇప్పుడేమో విడదీసి వినోదం చూస్తున్నావు. నువ్వు భలే ఆయన అడుగుతున్నావురా. ఆయనే భార్యని, రాజ్యాన్ని వదిలిపెట్టి సన్యాసిగా మారిపోతే నీ ఒంటరన్నయ్య సంసారిగా మారడానికి ఆయన ఏం చేస్తాడు? మనం చేసిన తప్పు మనమే సరిచేయాలి. అదే ఎలా? మనం వెళ్ళిపోతే వదిన వస్తుంది కదా, మనం అన్నయ్యని వదిలేసి వెళ్ళిపోదాం. రేయ్, అన్నయ్యని వదిలేసి వెళ్ళటం ఎలా రా? ఆయన్ని చూడకుండా ఒక్క రోజు కూడా బతకలేం కదా. రేయ్, 16 సంవత్సరాల నుంచి అన్నయ్య మన కోసమే బతికాడ్రా. ఎప్పుడు తిన్నాడో తెలియదు, ఎప్పుడు పడుకున్నాడో తెలియదు. ఆయన మళ్ళీ నిద్రలేని రాత్రులు గడపకుండా ఉండాలంటే మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిందరా. మీరు ఇల్లు వదిలి వెళ్ళిపోతే వాడు ఊరుకుంటారంట. వీధి వీధి వెతుకుతాడు, పిచ్చెక్కినట్టు తిరుగుతాడు. అబద్ధం చెప్పి అన్నయ్యకి పెళ్లి చేశావు. ఇంకో అబద్ధం చెప్పి మమ్మల్ని కూడా ఆయన నుంచి దూరం చేయి బాబాయ్. కనపడాలైతే ఎన్నో చేశాను గాని విడగొట్టడాలు ఎప్పుడూ చేయలేదురా. సరే, మీకోసం చేస్తాను. రండి. అన్నయ్య, అన్నయ్య కళ్ళలో నీళ్ళేంటన్నయ్య? ఏం లేదురా, ఉల్లిపాయలకు వస్తున్నాను కదా, అంతే. నీకెందుకన్నయ్య ఈ పని అంతా? మీ వదిన ఉన్న 4 రోజులు మీకు ఇంటి వంట అలవాటు చేసింది కదరా, అందుకే 10 నిమిషాలు వెయిట్ చేయండి. గుమగుమలాడే భోజనం అందరికీ రెడీ చేసేస్తా. ఓకే? వాడెట్లాగూ హోటల్ భోజనం చేయాల్సిన వాడేరా. అదేంటి బాబాయ్? అవునరా, వాడు IAS ట్రైనింగ్కి వెళ్తున్నాడు. ఎరా చెప్పలేదా? అది చెప్దామని వచ్చానన్నయ్య. ట్రైనింగ్ ఎక్కడరా? ఢిల్లీలో 2-3 రోజులు ఉంటుందా? మినిమం 2-3 months ఉంటుందన్నయ్య. మరి డబ్బులు అడగలేదే నువ్వు? నువ్వు ఈ గొడవలో పడి మర్చిపోయావు. అన్నయ్య, నువ్వు డబ్బులు ఎప్పుడో ఇచ్చేసావు, నేను కట్టేశాను కూడా. అలాగా? నిన్ను వదిలి 2-3 నెలలు ఉండాలా? రే భార్గవ్, ఏంటన్నయ్య? అందరూ రండ్రా. వీడి సంగతి విన్నారా? వీడు 2-3 నెలలు ట్రైనింగ్ వెళ్తున్నాడంట. వీడిని వదిలి నేను ఉండాలంట. మీరుండగలరా వీడు లేకుండా? వాడు IAS ట్రైనింగ్కి వెళ్తున్నాడు అన్నయ్య. మావయ్య ముందు IASగా నిలబడి మన గౌరవాన్ని పెంచుతాడన్నయ్య. కలెక్టర్ తమ్ముడిని నువ్వు ఆ విక్రమ్ గారికి డైరెక్ట్ గా చూపించొచ్చన్నయ్య. రే, నేనెప్పుడు నా గురించి ఆశలు పెట్టుకోలేదు, మీ గురించే కలలు కన్నాను. అవి ఒక్కొక్కటి నిజమవుతుంటే నాకింతకంటే ఏం కావాలరా? ఊరుకోరా, 2 months
టైంకి తినరా, ఆరోగ్యం జాగ్రత్త. వస్తానన్నయ్య. ఉమ్. ఒరిస్సాలో మెడికల్ విద్యార్థుల క్యాంపు మన రాష్ట్రం నుంచి. ఒరే భార్గవా, ఏంటి బాబాయ్? ఒరిస్సాలో మీ కాలేజీతో పాటు ఇంకో 4 కాలేజీల మెడికల్లకు కూడా మెడికల్ క్యాంప్ పెట్టారటగా. నేను ఈ క్యాంప్కి వెళ్ళకూడదు అనుకున్నాను బాబాయ్. అస్సలు బుద్ధుండే మాట్లాడుతున్నారా నువ్వు? జ్ఞానం ఉండే మాట్లాడుతున్నారా నువ్వు? ఆ? బాబాయ్ ఏంటి బాబాయ్, ఎందుకు కేకలేస్తున్నావు? నువ్వెప్పుడు వచ్చావురా? బండి సౌండే రాలేదు. చూడరా అస్సలు వీడు నాకు అర్థం కావడం లేదు. రేయ్, వీడి ఫ్రెండ్స్ అందరూ ఇవాళ ఒరిస్సా మెడికల్ క్యాంప్కి వెళ్తున్నారా? వీడిని నువ్వు ఎందుకు వెళ్ళడం లేదురా అని అడిగితే ఏం మాట్లాడడం లేదు. ఇంతేనా? ఎరా భార్గవ్, ఎందుకు వెళ్ళట్లేదు? అది నిన్ను వదిలి వెళ్ళాలి కదా అన్నయ్య. ప్రకాష్ కూడా నీలాగా ఆలోచించుంటే వెళ్ళేవాడా? ఏ వాడు నీలాగా తమ్ముడు కదా? వాడికి అన్నయ్య అంటే ప్రేమ లేదా? అది కాదు బాబాయ్, వాడు వెళ్ళి నేను వెళ్ళి. వాడు కలెక్టర్ అవడానికి వెళ్ళాడురా, నువ్వు డాక్టర్ అవడానికి వెళ్తున్నావు. ఏం లేదు బాబాయ్, క్యాంపులో 4 రోజులు పడుతుంది. వద్దురా, రేపు ఉదయమే ఎవరికి చెప్పకుండా గోడ ఇంటికి వచ్చాయి. ఉండు బాబాయ్. రే, 4 రోజులే కదరా, నువ్వు ప్రకాష్ గారి కంటే 4 రోజులు ముందే వచ్చేయచ్చు. బాబాయ్, వీడు కొంచెం మొహమాట పడతాడేమో. ఆ 4 రోజులకి ఎంత ఖర్చు అవుతుందో అడిగిచ్చేయండి. రే, అన్నయ్య సూట్ కేసు సర్దేయచ్చు కదరా? ఆల్రెడీ సర్దేశామన్నయ్య. సర్దేశారా? అయితే పోయి తీసుకురండిరా. ఇదిగో ఇది నాకు నచ్చదు. ఏంటన్నయ్య, నువ్వే వెళ్ళరమంటున్నావు, మళ్ళీ నువ్వే బాధపడుతున్నావు. 4 రోజులు నిన్ను వదిలి. సర్లే పర్వాలేదు, నువ్వు వెళ్ళి క్షేమంగా వచ్చేయి. అలాగే అన్నయ్య, బాయ్. రే ఆగరా. వద్దన్నయ్య, బాబాయ్ ఇచ్చారు. పర్వాలేదురా, ఉంచు ఖర్చులకి. వెళ్ళిస్తాను. మంజు, అటు కాదు ఇటు. అక్కింట్లో లేదు. తెలిసే వచ్చాను, వదలండి. వదిలి ఉండలేకొచ్చేశాను. ఇవాళ ముద్దుల దినోత్సవం అంట, పేపర్లో చూశాను. వెంటనే నువ్వు గుర్తుకొచ్చేసావు, అందుకే వచ్చేసాను. అక్కొచ్చే టైం అయింది. రాని. నా కోపంగా ఉంది, వదలండి. మంజు, ఏంటే ఇవన్నీ? కొత్త ఆల్బమ్ లో అతికిద్దామని. ఏంటే, నీ కొత్త ఆల్బంలో నాకు చూడలేదా? అదేంటక్క? నాదొకటే లేదు, కనీసం మన ఇద్దరం దిగిన ఫోటోలు లేవు. అన్నీ నీవి మీ ఆయనవే ఉన్నాయి. రే రాజేష్, అనయ్య. చెన్నైలో మ్యూజిక్ కాంపిటీషనా? అవునండి. ఫస్ట్ ప్రైజ్ 10 లక్షల. నాకు మాట మాత్రమే చెప్పలేదేంట్రా? అంటే వెళ్ళటం ఇష్టం లేనప్పుడు చెప్పటం ఎందుకని. ఇంత పెద్ద కాంపిటీషన్కి వెళ్ళరా? ఆల్రెడీ ప్రకాష్ భార్గవ ఇల్లు వదిలి వెళ్ళిపోయారు కదా, మేం కూడా అన్నయ్యని వదిలి వెళ్తే ఎలా అని ఆగిపోయారా. వాళ్ళే ఇంట్లోనే ఏదో ఒకటి వాయించుకుంటూ ఉంటారు. మీ కలలు నెరవేర్చుకోవడం ముఖ్యమా లేక ఇంట్లో ఉండడం ముఖ్యమా? అనయ్య, ఆ, ఈ కాంపిటీషన్స్ ఒక్క రోజులో అయ్యేది కాదనయ్య. ఫస్ట్ రిహార్సల్స్ ఉంటాయి, సెమీఫైనల్స్ ఉంటాయి, ఫైనల్స్ ఉంటాయి. ఇవన్నీ పూర్తవ్వాలంటే మినిమం 2 months అనే పడుతుంది అనయ్య. రేయ్, నేను మీకు ఎలా కనిపిస్తున్నాను రా? నేను చేతకాని వెధవనని అసమర్థుండని అనుకుంటున్నారా? ఆ? లేకపోతే వీడికేం తెలియదు అనుకుంటున్నా? అది రేయ్, సంగీతాన్ని జడ్జ్ చేయడానికి చదువు అక్కర్లేదురా. మీకు ఫస్ట్ ప్రైజ్ వస్తుందో లేదో ఇప్పుడే చెప్పేస్తాను. ఎలా? మన ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ అందరూ హ్యాపీగా హుషారుగా ఉండేలా ఒక పాట కూడా పాడండి చూద్దాం. రెడీ అనయ్య. ఒరేయ్, నా మాట వినరా? లాస్ట్ డేట్ దాటిపోతే మళ్ళీ జీవితంలో నీకు ఈ ఛాన్స్ రాదురా. రాకపోయినా పర్వాలేదు బాబాయ్. ఏంట్రా? ఏంటి బాబాయ్? నేను చెప్పను రా, నువ్వు కోపడతావు. నేను కోప్పడేంత తప్పు వీడెప్పుడు చేయడే. ఒరేయ్, మిలిటరీ హెడ్ క్వార్టర్స్ నుంచి లెటర్ వచ్చి 4 రోజులైంది. రేపో మాపో లాస్ట్ డేట్ కూడా అయిపోతుంది. మిలిటరీ ఏంటి, లాస్ట్ డేట్ ఏంట్రా? దొరికిపోయావుగా, చెప్పుకో. ఏం లేదన్నయ్య, వాళ్ళంతా పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు, పెద్ద పెద్ద పొజిషన్కి చేరుకోబోతున్నారు. నేనేమో చదువులో పూర్గా ఉన్నాను కదా, ఎప్పటికీ నీకు గొప్ప పేరు తీసుకురాలేనని మిలిటరీకి అప్లై చేశానన్నయ్య. అరే ఆకాష్, నువ్వు చదువులో ఎప్పుడు పూర్ అనుకోవద్దురా. అసలు మిలిటరీ అంటే తక్కువేంట్రా? నిజానికి అందరికంటే గొప్పవాడు మిలిటరీ వాడే. దేశ గౌరవం కోసం తన ప్రాణాలనే ఇస్తాడు.
నా తమ్ముడు కూడా మిలిటరీలో ఉన్నాడు అంటే నాకెంత గౌరవం, ఎంత గొప్ప పేరు. ఇప్పటికీ 4 ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు, అన్నయ్యను ఒక్కడే వదిలిపెట్టి నేను వెళ్ళను అని పట్టుబట్టు కూర్చున్నారా? అది కూడా నిజమే బాబాయ్. ఒక పక్క ఆనందంగా ఉన్నా తమ్ముళ్ళంతా ఒకేసారి వెళ్ళిపోవడం నాకు బాధగానే ఉంది. అయినా నీ భవిష్యత్తు గురించే కదరా. నువ్వు పెద్ద ఆఫీసర్ అవ్వాలరా. నిన్ను ఆఫీసర్గా నేను చూడాలి. ఓకే? ఏంట్రా చిన్నపిల్లాళ్ళ మిలిటరీకి వెళ్తున్నావు, ధైర్యంగా వెళ్ళు. రేయ్, ఏంట్రా? అన్నయ్య, ఊహ తెలిసాక నిన్నెప్పుడు విడిచి వెళ్ళింది లేదన్నయ్య. ఆకాష్, నన్ను ఆశీర్వదించు. రేయ్, ఛీ, నువ్వు రాజులా ఉంటావురా, రాజులా ఉంటావు. వీడు చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఇంతే బాబాయ్. అభిమానాన్ని ఆపుకోలేడు, కన్నీళ్లను ఆపుకోలేడు. వీడిని మొదటిసారి స్కూల్లో వదిలేసి వచ్చినప్పుడు కూడా ఇంతే. ఏడుస్తూ వచ్చి నన్ను వాటేసుకున్నాడు. ఇప్పుడు చాలా దూరం వెళ్తున్నాడు కదా, నేనెక్కడ దూరం అవుతానోనని వీడి భయం. ఏరా రేయ్, నీకేం కాదు, నువ్వు సాధిస్తావురా. ఓకే, ధైర్యంగా వెళ్ళరా. వెళ్ళా. గుడ్. ఎప్పుడు అంటుంటావు కదా అన్నయ్యకు నేనొక్కడే తమ్ముణ్ణి అని. చివరకు ఈ ఇంట్లో నువ్వు ఒక్కడే మిగిలేవురా. అలా అనకన్నయ్య, నేనేదో సరదా కన్నా అన్నయ్య, కానీ అది ఇలా నిజమవుతుందని నేను కళ్ళ కూడా అనుకోలేదన్నయ్య. నేను ఒక్కడే ఉండలేనన్నయ్య, నేను కూడా నీతో వచ్చేస్తానన్నయ్య. వద్దురు, అన్నయ్య జాగ్రత్తగా చూసుకో. అన్నయ్య, నమస్కారం వదిన. నమస్తే వదిన. నమస్తే వదిన. ఏంటి మళ్ళీ వచ్చారు? ప్రామిసరీ నోటు. ఏంటక్కా ఏమైంది? చూడు, ఏంటిది? ప్రామిసరీ నోట్ వదిన. దేనికి? మేం గడప దాటితే కానీ మీరు మా ఇంటి గడప తొక్కరని తెలుసు, అందుకే మేము వెళ్ళిపోతున్నాం. నమ్మకం లేనప్పుడే నోట్ అవసరం అవుతుంది, అందుకే రాసి తీసుకొచ్చాం. అందరూ అప్పు తీసుకునేటప్పుడు భూమో బంగారమో తాకట్టుగా పెడతారు. మేము మా వదిన అప్పుగా తీసుకోవటానికి బంగారం లాంటి మా అన్నదమ్ముల అనుబంధాన్ని మీ దగ్గర తాకట్టు పెడుతున్నాం. ఆహా, ఎవరైనా అప్పు తీరిపోవాలనే కోరుకుంటారు, కానీ మా ఈ అప్పు ఎప్పటికీ తీరిపోకూడదు. మా అనుబంధం మట్టిలో కలిసిపోయినా పర్వాలేదు, మా వదిన మాత్రం అన్నయ్య దగ్గరే ఉండాలి. రాయడం బానే రాశారు, సంతకాలేవి? మీరు ఒప్పుకుంటే పెడదాం అనుకున్నాం. పెట్టండి. ఈ విషయం మీ అన్నయ్యకి తెలుసా? తెలియదు, తెలియాల్సిన అవసరం కూడా లేదు. మీరు చెప్పొద్దండి.